నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎదురుగుంట కనిపించేది తిరుపతి రైల్వే స్టేషన్ అండి. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో మీకు విష్ణు నివాసం ఉంటుంది. ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్న శ్రీవారి భక్తులకి విష్ణు నివాసంలో స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ టోకెన్స్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫార్మ్ నుంచి బయటకొచ్చిన తర్వాత మనకి ఇక్కడి నుంచి 2 మార్గాలుంటాయండి. ఒకటి కింద గ్రౌండ్ ఫ్లోర్‌లోంచి రోడ్డు క్రాస్ అవి విష్ణు నివాసానికి చేరుకోవచ్చు. చూడండి ప్లేస్ చూపిస్తానండి. ఇక్కడి నుంచి కిందకి దిగి రోడ్డు క్రాస్ విష్ణు నివాసానికి వెళ్ళొచ్చు. సెకండ్ ఇక్కడ కనిపించేది ఐరన్ బ్రిడ్జి అండి. మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుండి విష్ణు నివాసానికి ఈ ఐరన్ బ్రిడ్జ్ అయితే కనెక్ట్ అయి ఉంటుందండి. ఈ బ్రిడ్జి నుంచి కూడా మీరు విష్ణు నివాసానికి నేరుగా చేరుకోవచ్చు. ఎదురుగుండా కనిపించేది రోడ్డండి. ఇక్కడ చూడండి మనకి రైల్వే స్టేషను. మీరు ఎక్కడ దిగినా సరే ల్యాండ్ మార్క్ కింద ఈ ఐరన్ బ్రిడ్జ్ పెట్టుకోండి. ఐరన్ బ్రిడ్జ్ పక్కన మీకు విష్ణు నివాసం ఉంటుంది. చూసారండి మెయిన్ రోడ్ అది. రోడ్ క్రాస్ అవి కూడా మీరు విష్ణు నివాసంలోకి చేరుకోవచ్చు. నేను పైనుంచి చూపిస్తున్నాను ఇది. ఇది ఐరన్ బ్రిడ్జ్ అండి. ఇక్కడి నుంచి మీరు నేరుగా విష్ణు నివాసానికి వెళ్ళొచ్చు. ఎవరైతే మొదటిసారి తిరుపతి వెళ్తున్నారో మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. మనకి స్వామివారికి ఉచిత ఎస్ఎస్‌డి టోకెన్స్ అన్నది తిరుపతిలో 3 ప్లేస్‌లో ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం ఒకటైతే, 2 బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం ఒకటి, 3 అలిపిరి మెట్ల దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో మనకి 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి దివ్య దర్శనం టోకెన్స్. అదేవిధంగా మనకి ఎస్‌ఐడి టోకెన్స్ కూడా మధ్యాహ్నం 12 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఎదురుగుంట కనిపించేటువంటి బిల్డింగేనండి మనకి విష్ణు నివాసం. ఇక్కడ చూడండి మనకి రైల్వే స్టేషన్‌కి వెళ్ళడానికి ఎక్సలేటరు అదేవిధంగా మెట్ల మార్గం కూడా ఉంది. ఇక్కడి నుంచి మీరు నేరుగా రైల్వే స్టేషన్‌కి చేరుకోవచ్చు. లేదా రైల్వే స్టేషన్ దగ్గర నుండి విష్ణు నివాసానికి చేరుకోవచ్చు. ఎదురుగుంట కనిపించేది మనకి విష్ణు నివాసం. ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి యొక్క ఉచిత ఎస్‌ఐడి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ని టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని టోకెన్స్ కూడా శ్రీవారి భక్తులకి ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఉదాహరణకి మధ్యాహ్నం 12 గంటలకి 5000 టోకెన్స్ ఉంటే 5000 టోకెన్స్ కూడా శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. 2 గంటలకి 500 టోకెన్స్ ఉంటే 500 టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం 4 గంటలకి 100 టోకెన్స్ ఉన్న 100 టోకెన్స్ కూడా శ్రీవారి భక్తులకి ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుందండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తిరుపతిలో సేవ చేయడానికి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకు కూడా తిరుపతిలోను, తిరుమల కొండపైన కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. దానికి సంబంధించిన బట్టి రూమ్ రేట్లు ఇక్కడ పెట్టడం జరిగింది స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే. మీరు ఉదయం 6 గంటలకు వస్తే రూమ్స్ అన్నది చాలా ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ చూడండి రూమ్ అన్నది 24 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. మనం 2 డేస్ ఉంటే ఎక్స్‌ట్రా అమౌంట్ అన్నది కట్ చేసుకోవడం జరుగుతుందండి. ఇది మీరు ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు కనిపించేటువంటి ప్లేస్ అండి ఇదంతా కూడా. మనకి ఇక్కడ హాల్స్ కింద ఉంటాయండి. చాలా ఓపెన్‌గా ఉంటుంది. మీరు చిన్న పిల్లలతో వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా, ఆడవారితో వచ్చినా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. ఎటువంటి దర్శన టోకెన్ లేకుండా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి బుకింగ్ కౌంటర్ అంటే అకామిడేషను ఇక్కడ ఆఫ్‌లైన్‌లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అలిపిరి మెట్ల మార్గం వద్ద భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్‌గా మార్చారండి అది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి చాలామంది శ్రీవారి భక్తులు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడే మీకు బాత్రూమ్‌లు గానీ, వాష్‌రూమ్‌లు గానీ, స్వామివారి యొక్క అన్నప్రసాదం గానీ, అదేవిధంగా ఉచిత లాకర్స్ గానీ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఎన్ని లాకర్స్ అందుబాటులో ఉన్నాయో దానికి సంబంధించిన బట్టి లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. మనకి సెకండ్ ఫ్లోర్‌లో మనకి లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రెండో అంతస్తుకి వెళ్తే అక్కడ మీరు ఉచితంగా లాకర్ అయితే తీసుకోవచ్చు. మనకిక్కడ స్వామివారి యొక్క అన్నప్రసాదం మనకి ఎప్పటికప్పుడు పెట్టడం జరుగుతుందండి. మీకు ఆఫ్‌లైన్‌లో రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగు ఉదయం 6 గంటలకు వస్తే రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మీకు ఏసీ, అదేవిధంగా నాన్ ఏసీ, సూట్ రూమ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. ఇక్కడ చూడండి లాకర్స్ మనకి సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నాయని బోర్డ్ అయితే పెట్టడం జరిగింది. మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. కాకపోతే లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్‌కి అయితే వెళ్ళదు. థర్డ్ ఫ్లోర్‌కి, ఫోర్త్ ఫ్లోర్‌కి అయితే వెళ్తుంది. ఇక్కడ మనకి హాల్స్ అన్నది ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ చాలామంది బ్యాగులు పట్టుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకి టోకెన్ అన్నది ఇన్ టైమ్‌కి దొరికితే పర్వాలేదండి. చాలామంది శ్రీవారి భక్తులు ఎర్లీ మార్నింగ్ 6కి అయితే రీచ్ అవుతూ ఉంటారు. 5కి రీచ్ అవుతూ ఉంటారు. అదే విధంగా మనకి టోకెన్స్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కూడా రీచ్ అవుతారు కాబట్టి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ విష్ణు నివాసంలోనే స్టే చేసి
టోకెన్ తీసుకొని శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. నేనైతే సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళి లాకర్స్ కూడా ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను. అదేవిధంగా స్వామివారి యొక్క అన్నప్రసాదం కూడా ఏ విధంగా ఉంటుందో చూపిస్తానండి మీకు. అదేవిధంగా సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి విష్ణు నివాసంలో రిపోర్ట్ చేయాలండి. మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తానండి. మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా మనకు అందుబాటులో ఉంది. కాకపోతే ఫస్ట్ ఫ్లోర్‌కి అదేవిధంగా సెకండ్ ఫ్లోర్‌కి కూడా మనకి లిఫ్ట్ సౌకర్యం మనకి అందుబాటులో లేదండి. ఇక్కడ చూడండి. రెండో అంతస్తునందు లిఫ్ట్ ఆగదు. మనకి 3 గాని, 4 గాని అంటే అకామిడేషన్ అండి అది. రూమ్స్ కోసం అన్నమాట. పైన రూమ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి నేనైతే సెకండ్ ఫ్లోర్‌కైతే వెళ్తున్నాను. ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు మీరిక్కడ విశ్రాంతి తీసుకోవడానికి సకల సదుపాయాలు అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా కొంతమంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకొని కిందకి వస్తారు కదండీ తిరుపతి. తిరుపతిలో కూడా మనం చూడడానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే శ్రీనివాసం గాని, పద్మావతి అమ్మవారి టెంపుల్ గాని, గోవిందరాజ స్వామి టెంపుల్ గాని, గుడిమల్లం గాని, అదేవిధంగా మనకి కపిలతీర్థం ఇవన్నీ కూడా చూడడానికి మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి, మీ యొక్క లగేజ్‌ని ఇక్కడ లాకర్‌లో భద్రపరుచుకోవచ్చు. అక్కడి నుంచి ఓన్ వెహికల్‌లో గాని, బయట ప్రైవేట్ వెహికల్ ద్వారా గాని ఆ టెంపుల్స్ అన్నీ చూడడానికి అవకాశం ఉంటుందండి. మీ యొక్క ఆధార్ కార్డ్‌ని చూపించి మీరు లాకర్ అయితే తీసుకోవాలండి. లాకర్ తీసుకుంటే మీకు ఈ విధంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ లగేజ్‌ని ఇక్కడ పెట్టుకొని మీరిక్కడే మనకి ఓపెన్‌గా ప్లేస్ ఉంది కదండీ! అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ పక్కన మనకి బాత్రూమ్‌లు గాని, స్నానం చేయడానికి ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. చూసారు కదా! లాకర్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయో. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి. మనకి లాకర్స్ కూడా చాలా పెద్దయి ఉంటాయి. మనకి ఇంచుమించుగా విష్ణు నివాసంలో గాని, లేదా మనకి శ్రీనివాసంలో గాని మనకి ఇయే సౌకర్యాలు ఉంటాయండి. మనకి ఈ విధంగా హాల్స్ ఉంటాయి. దీని పక్కన మనకి స్వామివారి యొక్క ఉచిత అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుందండి. ఈ లైన్ అంతా కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి శ్రీవారి భక్తులు మొత్తం లైన్‌లో ఉన్నారండి. ఇక్కడ చూడండి. బోర్డ్ గూడా పెట్టడం జరిగింది. మీకు తెలియకపోయినా కూడా ఇక్కడ అడిగితే ఎవరన్నా చెప్తారండి. ఇక్కడ చూడండి ఒక అమ్మ మీల్స్ అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ మనకి లోపల అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి, ఎవరైతే మొదటిసారి తిరుమల వస్తున్నారో మీరందరూ గూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే, ఇటువంటి అవకాశాలు, సౌకర్యాలు అన్నీ గూడా ముందుగా తెలుసుకొని వెళితే మీ యాత్ర అన్నది ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా ప్రశాంతంగా సాగుతుందండి. ఎక్కడికక్కడే శ్రీవారి భక్తులు మీకు సేవ చేస్తూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ తెలియకపోతే టీటీడీ సిబ్బంది వారు మీకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉంటారండి. సేవ చేయడానికి వచ్చేటువంటి శ్రీవారి భక్తులకి మనకి విష్ణు నివాసంలో రిపోర్ట్ చేసిన తర్వాత వీళ్ళకి అకామిడేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. చూసారు కదా బోర్డు. సో, ఇక్కడ రూమ్స్ కూడా మనకు చాలా బావుంటాయండి. 2 మంచాలు, 2 చైర్లు, అటాచ్డ్ బాత్రూము, హాట్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మనకి బయట నుంచి చూసిన తర్వాత విష్ణు నివాసానికి సంబంధించిన బిల్డింగ్ ఈ విధంగా ఉంటుందండి. దీని పక్కనే లైన్ పెడతారండి. ఆ లైన్ కూడా చూపిస్తాను మీకు. ప్రెజెంట్ నేను ఎళ్ళేటువంటి టైంలో టోకెన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి, ప్రెజెంట్ ఆ లైన్‌లో ఎవరు లేరు. ఖాళీగా ఉన్నాయి. చూసారు కదండీ! అవన్నీ కూడా క్యూ లైన్స్. ప్రెజెంట్ అక్కడ ఎవరు లేరు కాబట్టి ఖాళీగా కనిపిస్తున్నాయి. మనకి ఎప్పటికప్పుడు టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని, ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులు కుదిరితే టోకెన్ తీసుకోండి. టోకెన్ దొరకకపోతే ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్లి ఫ్రీ దర్శనం ద్వారా శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. టోకెన్ టైమ్స్ అన్నది ఎప్పటికప్పుడు మారుతున్నాయి కాబట్టి, మీరు తెలుసుకొని లైన్‌లోకి వెళ్ళండి. ఓం నమో వెంకటేశాయ.